హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ సాయి. సో ఈరోజు మీకు ఏంటంటే క్యాన్వా యూస్ చేసుకొని మనం ఈరోజు యూట్యూబ్ థంబ్నెయిల్ అనేది ఎలా క్రియేట్ చేయాలో మనం చూద్దాం. ఓకే, సో బిఫోర్ దట్ ఎవరైతే ఈ వీడియోను కొత్తగా చూస్తున్నారో ఈ వీడియోను ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేసి అండ్ షేర్ కూడా చేయండి. ఓకే, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో మనం క్యాన్వా యూస్ చేసి యూట్యూబ్ థంబ్నెయిల్ ఎలా స్టార్ట్ చేద్దాం అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుంటాము. సో బిఫోర్ దాట్ మనము క్యాన్వా ఓపెన్ చేసుకొని మనకు ఏదైతే ఫ్రీ ట్రయల్ ఉందో ఆ ఫ్రీ ట్రయల్ ద్వారా కూడా మనము అమేజింగ్ యూట్యూబ్ థంబ్నెయిల్స్ అనేవి క్రియేట్ చేయొచ్చు. ఓకే, సో బిఫోర్ దాట్ మనం ఎలాంటి థంబ్నెయిల్ క్రియేట్ చేయబోతున్నాం అనేది మీకు చూపిస్తాను. సో యాజ్ ఆఫ్ నౌ నేను ఇక్కడ ఒక థంబ్నెయిల్ క్రియేట్ చేశాను. సో ఇలాంటి థంబ్నెయిల్ మనం ఒకటి క్రియేట్ చేస్తాను ఈ వీడియోలో. ఓకే, సో నేను ఇక్కడ క్యాన్వా యాప్ ఓపెన్ చేశాను. సో వెబ్సైట్ వెబ్ బ్రౌజర్ కూడా ఉంది మనకి. సో క్యాన్వా ఓపెన్ చేశాను. సో ఇక్కడ మనము ఇక్కడ ఐకాన్ ఉంది కదా, క్రియేట్ న్యూ పైన క్లిక్ చేస్తే ఇక్కడ మనకు డిఫరెంట్ డిజైన్స్ కనిపిస్తాయి. ఓకే, సో ఇక్కడ మనము యూట్యూబ్ థంబ్నెయిల్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇది మనకి ఇంకొక పేజ్కి తీసుకెళ్తుంది. సో అక్కడ మనకి న్యూ టెంప్లెట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇలా బ్లాంక్ టెంప్లెట్. సో ఇట్స్ ఏ వైట్ అండ్ బ్లాంక్ టెంప్లెట్. సో ఇప్పుడు ఈ బ్లాంక్ టెంప్లెట్లో మనం అనేది ఏవైతే ఎఫెక్ట్స్ ఉన్నాయో, ఏవైతే ఇమేజెస్ ఉన్నాయో, బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ ఉన్నాయో అవన్నీ కూడా యాడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, సో బిఫోర్ దాట్ ఇప్పుడు మనకి బ్లాంక్ ఇమేజ్లో మనకి బ్యాక్గ్రౌండ్ కలర్ అని ఒకటి కావాలి, రైట్? సో ఈ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కావాలి కాబట్టి ఇక్కడ ఎలిమెంట్స్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ ఎలిమెంట్స్ అనే ఆప్షన్లో మనము బ్యాక్గ్రౌండ్ అని టైప్ చేస్తే మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్స్ అనేది షో చేస్తుంది. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే మనకి బ్యాక్గ్రౌండ్ అని టైప్ చేయగానే మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్స్ అనేది మనకి డిస్ప్లే అవుతున్నాయి, రైట్? ఇక్కడ మనం సీ ఆల్ పైన క్లిక్ చేస్తే మనకు ఇంకా ఫర్దర్గా ఏవైతే బ్యాక్గ్రౌండ్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ మనకు డిస్ప్లే అవుతాయి. ఓకే, సో ఇప్పుడు ఫర్దర్గా మనము క్రియేట్ చేయాల్సింది ఏంటంటే కేదార్నాథ్ స్నోఫాల్ అంతా ఉంటుంది కాబట్టి మనము బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది ఒక స్నోఫాల్ పడేలాగా మనం చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఫర్దర్గా ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ స్నో బ్యాక్గ్రౌండ్ అని చెప్పేసి టైప్ చేస్తాం. సో ఇక్కడ మనకి ఏంటంటే బ్యాక్గ్రౌండ్ ఏదైతే స్నో ఫాల్ అవుతుందో ఆ బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ అన్ని కూడా ఇక్కడ మనకు డిస్ప్లే అవుతున్నాయి. సో ఇక్కడ మనం ఏదైతే బ్యాక్గ్రౌండ్ ఉందో ఆ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకుని మనకి ఇక్కడ బ్యాక్గ్రౌండ్స్ ఉన్నాయి కాబట్టి నేను ఈ బ్యాక్గ్రౌండ్ చూస్ చేసుకున్నాను. సో ఈ యొక్క బ్యాక్గ్రౌండ్ అనేది మనము ఏదైతే సైజింగ్ ఉందో కరెక్ట్గా అలైన్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఈ బ్యాక్గ్రౌండ్ అనేది నేను సెట్ చేస్తున్నాను ఇక్కడ. సో పర్ఫెక్ట్గా ఇప్పుడు మనకు బ్యాక్గ్రౌండ్ అనేది సెట్ అయిపోయింది, రైట్? సో ఇప్పుడు ఏం చేయాలంటే మనకి లార్డ్ శివ యొక్క ఇమేజ్ కావాలి, రైట్? సో అప్పుడు ఏం చేయాలంటే మనము గూగుల్లో లార్డ్ శివ ఇమేజెస్ అని మనం టైప్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా మనం టైప్ చేశాక మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇమేజెస్ అనేది రావడం జరిగింది, రైట్? సో ఇందులో నుంచి మనము పర్ఫెక్ట్ ఏదైతే మనకు ఇమేజ్ ఉందో ఆ ఇమేజ్ని మనం సెలెక్ట్ చేసుకుని అక్కడ పేస్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఈ ఇమేజ్ ఉంది కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే ఈ ఇమేజ్ని డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ ఈ ఇమేజ్ని కాపీ చేస్తున్నాను. కాపీ ఇమేజ్ ఉంది కదా, ఇక్కడ కాపీ ఇమేజ్ క్లిక్ చేస్తే ఇమేజ్ కాపీ అయిపోతుంది. డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి ఆ ఇమేజ్ని మనం ఇక్కడ పేస్ట్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ మనకు పేస్ట్ చేసేస్తే డైరెక్ట్గా ఇమేజ్ ఇక్కడ మనకు పేస్ట్ అయిపోతుంది, చూసారా? సో ఇప్పుడు ఈ యొక్క వీడియోని, ఈ యొక్క ఇమేజ్ని మనం ఏం చేయాలంటే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలి. సో ఫర్దర్ ఏంటంటే మనం ఇక్కడ ఏదైతే ఇమేజ్ ఉందో ఈ ఇమేజ్ని మనం డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో సేవ్ ఇమేజ్ క్లిక్ చేస్తున్నాను, అనేది మనకి ఇక్కడ డౌన్లోడ్ అయిపోతుంది. ఓకే, సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఈ వీడియో యొక్క బ్యాక్గ్రౌండ్ అనేది మనం రిమూవ్ చేస్తున్నాం. మనకి బ్యాక్గ్రౌండ్ రిమూవర్ అనేది మనకు ఫ్రీగా ఉంది అవైలబుల్గా. సో ఈ యొక్క వెబ్సైట్లో నేనేం చేస్తున్నానంటే ఈ ఇమేజ్ యొక్క బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేస్తున్నాను. ఇక్కడ అప్లోడ్ ఇమేజ్ పైన క్లిక్ చేసి ఏదైతే మనం లార్డ్ శివ ఇమేజ్ మనం డౌన్లోడ్ చేసామో ఆ ఇమేజ్ అనేది ఇక్కడ నేను అప్లోడ్ చేస్తున్నాను. సో ఇక్కడ ఏమవుతుందంటే ఆ బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేస్తుంది, రైట్? సో వన్స్ మనకి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిన తర్వాత మనకి ఇమేజ్ అనేది రెడీ ఉంది.
సో ఇక్కడ మనం డౌన్లోడ్ సింబల్స్ క్లిక్ చేస్తే డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఈ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏదైతే టెంప్లెట్ ఉందో, సో ఏదైతే థంబ్నెయిల్ ఉందో, ఈ థంబ్నెయిల్లో మనం అటాచ్ చేయాలి, రైట్? సో దానికి ఇక్కడ మనం అప్లోడ్ సింబల్కి వెళ్తే ఇక్కడ మనం ఆ వీడియోస్ ఏదైతే ఇమేజ్ ఉందో ఆ ఇమేజ్ అనేది మనం అప్లోడ్ చేయొచ్చు. ఓకే, సో ఆల్రెడీ నేను అప్లోడ్ చేశాను. సో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి, సో అది ఇక్కడ మనకి క్లిక్ చేయగానే ఇక్కడికి వచ్చేసింది, రైట్? ఇప్పుడు దీన్ని మనం ప్రాపర్గా అలైన్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో నేనేం చేస్తున్నానంటే ఏదైతే ఈ ఇమేజ్ ఉందో ఈ ఇమేజ్ని నేను ప్రాపర్గా అలైన్ చేస్తున్నాను. ఓకే, సైజ్ను కొంచెం మనకు నచ్చినట్టుగా సైజ్ అనేది మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ విధంగా నేను ఇమేజ్ అనేది అటాచ్ చేశాను, రైట్? అండ్ అదేవిధంగా ఇప్పుడు మనము టెక్స్ట్ యాడ్ చేయాలి, రైట్? సో టెక్స్ట్ యాడ్ చేయాలంటే మనకి ఇక్కడ టెక్స్ట్ ఫార్మాట్ ఉంది కదా, సో ఈ టెక్స్ట్ ఫార్మాట్ యూస్ చేసుకొని సో మనము డిఫరెంట్ టైప్ ఆఫ్ లాంగ్వేజ్ టెక్స్ట్ని మనం యాడ్ చేయొచ్చు. ఓకే, బట్ ఇక్కడ మనకి ఇంగ్లీష్ టెక్స్ట్ కనిపిస్తుంది, బట్ మనకి తెలుగులో కావాలి. సో అప్పుడు ఏం చేయాలంటే మనం గూగుల్లో ఇంగ్లీష్ టు తెలుగు అని చెప్పేసి ట్రాన్స్లేటర్ ఓపెన్ చేయాలి. సో ఇక్కడ ఇంగ్లీష్ టు తెలుగు ట్రాన్స్లేషన్ జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు మనకు ప్రజెంట్ కేదార్నాథ్ యాత్ర కాబట్టి సో ఇక్కడ మనము కేదార్నాథ్ యాత్ర అని మనం ఇంగ్లీష్లో టైప్ చేస్తే మనకి తెలుగులో మనకి ఏదైతే టెక్స్ట్ ఫాంట్ ఉందో సో అది ఇవ్వడం జరుగుతుంది. దాన్ని ఇక్కడ మనం డైరెక్ట్గా కాపీ చేసేసుకొని డైరెక్ట్గా మనం ఏదైతే థంబ్నెయిల్ ఉందో ఈ థంబ్నెయిల్లో మనం పేస్ట్ చేయొచ్చు. సో ఇక్కడ మనము ఆ యొక్క టెక్స్ట్ అనేది ఇక్కడ మనం పేస్ట్ చేయొచ్చు. సో ఇక్కడ ఏమవుతుందంటే ఆ టెక్స్ట్ అనేది ఇక్కడ పేస్ట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు దీన్ని మనము రీసైజ్ చేసుకోవాలి. ఓకే, సో మనకి ఎంతైతే సైజ్ కావాలో సో అది మనం రీసైజ్ చేసుకుంటే సో ఆ ఫాంట్ అనేది ఇక్కడ మనకి డిస్ప్లే అవుతుంది. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేశానంటే టెక్స్ట్ అనేది మనకి ఏదైతే ఫాంట్ ఉందో ఆ ఫాంట్ అనేది నేను ఇంక్రీజ్ చేశాను. సో ఫర్దర్గా మనకి ఈ టెక్స్ట్ అనేది ఫాంట్ ఇంక్రీజ్ చేసుకోవాలనుకుంటే ఇలా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు ఈ యొక్క టెక్స్ట్కి మనం కలర్ చేంజ్ చేయాలి, రైట్? సో ఆ టెక్స్ట్ కలర్ మనం చేంజ్ చేయాలంటే పైన మనకి ఆ సింబల్ ఉంది కదా, సో ఆ సింబల్ మనం క్లిక్ చేసి కలర్ ఏదైతుందో మనం ఇక్కడ కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో మనకి నచ్చిన కలర్ ఏదైతే కలర్ ఉందో ఆ కలర్ ఇక్కడ మనము చూస్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఓకే, సో ఈ విధంగా మనం అనేది ఆ టెక్స్ట్ ఏదైతే ఉందో ఆ టెక్స్ట్ కలర్ని మనం సెట్ చేసాం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి అలైన్మెంట్ ఉంది అండ్ అదేవిధంగా ఎఫెక్ట్స్ ఇవన్నీ ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇవన్నీ ఆప్షన్స్ మనం యూస్ చేసుకొని కూడా మనం ఆ టెక్స్ట్ని డిజైన్ చేయొచ్చు. ఇప్పుడు ఎఫెక్ట్స్లోకి వెళ్తే సో ఇది ఏ విధంగా మనకు అపియర్ అవ్వాలని చెప్పేసి మనకి ఇక్కడ టెక్స్ట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ టెక్స్ట్లు ఉన్నాయి. సో ఈ విధంగా మనము ఈ టెక్స్ట్ స్టైల్స్ని మనం మార్చేయచ్చు. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఈ యొక్క టెక్స్ట్ యొక్క కలర్ చేంజ్ చేస్తాం. ఓకే, సో డిఫరెంట్ కలర్లోకి మనము చేంజ్ చేస్తాం. ఓకే, సో ఇది కొంచెం ఈ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్కి ఇది కొంచెం పర్ఫెక్ట్గా సెట్ అయింది. సో ఇప్పుడు కేదార్నాథ్ యాత్ర అని చెప్పేసి మనం ఒక టెక్స్ట్ని అయితే రెడీ చేసి పెట్టాం, రైట్? నెక్స్ట్ వచ్చేసి సో అదేవిధంగా ఇప్పుడు ఇంకొక టెక్స్ట్ కూడా కావాలి, రైట్? సో ఎలా వెళ్ళాలి, ఎక్కడ ఉండాలి అని చెప్పేసి అవి కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. సో మనం ఎలా డిజైన్ చేసుకోవాలనుకుంటాం. సో నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఎలా వెళ్ళాలి అని చెప్పేసి నేను ఇంగ్లీష్లో టైప్ చేస్తున్నాను. ఓకే, సో అప్పుడు ఏమవుతుందంటే ఇది మనకు తెలుగులో ట్రాన్స్లేట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. సో ఆ ట్రాన్స్లేషన్ నేను ఏం చేస్తున్నానంటే ఈ థంబ్నెయిల్కి వచ్చి ఇక్కడ ఆ టెక్స్ట్ని ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. ఓకే, ఆ టెక్స్ట్ ఇక్కడ పేస్ట్ అయిపోయింది. సో ఇప్పుడు దీనికి మనము కలర్ అలైన్మెంట్ చేసుకోవడం కానీ అవన్నీ చేయాలి. సో ఇక్కడ టెక్స్ట్ కలర్ ఉంది కదా, సో ఈ టెక్స్ట్ కలర్ మనం డిఫాల్ట్ కలర్స్లోకి వెళ్ళి మనకు నచ్చిన కలర్ని మనం ఇక్కడ చూస్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు ఈ యొక్క టెక్స్ట్ యొక్క ఎఫెక్ట్స్ అనేవి మనం చేంజ్ చేద్దాం. సో ఎఫెక్ట్స్లోకి వెళ్తే ఇక్కడ మనకి ఈ టెక్స్ట్ ఉంది అండ్ అదేవిధంగా ఇక్కడ మనకు క్వశ్చన్ మార్క్ కూడా కావాలి కాబట్టి సో ఇక్కడ మనం ఒక క్వశ్చన్ మార్క్ కూడా యాడ్ చేయొచ్చు. ఓకే, సో ఈ విధంగా ఎలా వెళ్ళాలి, సో ఈ విధంగా మనము సో ఎలా వెళ్ళాలి అని చెప్పేసి నేను ఇక్కడ కూడా యాడ్ చేసేసాను, రైట్? నెక్స్ట్ వచ్చేసి
ఎక్కడ ఉండాలి అంటే ఇప్పుడు కేదార్నాథ్ వెళ్ళిన తర్వాత ఎక్కడ ఉండాలి అని చెప్పేసి అలా యాడ్ చేసుకోవాలనుకున్నప్పుడు సో దానికి కూడా మనం ఏం చేయాలంటే ఇక్కడ ఎక్కడ ఉండాలి అని చెప్పేసి మనం ఇంగ్లీష్లో టైప్ చేస్తే సో దానికి సంబంధించిన టైపింగ్ ఏదైతే మనకు ట్రాన్స్లేషన్ ఉందో ఆ ట్రాన్స్లేషన్ మనకు ఇచ్చిందనమాట. సో ఇప్పుడు ఆ ట్రాన్స్లేషన్ నేను ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఈ ట్రాన్స్లేషన్ యొక్క ఈ టెక్స్ట్ యొక్క సేమ్ కలర్ మనకి బ్లాక్ ఉండాలి. అదేవిధంగా సో దీన్ని కొంచెం మనం బోల్డ్ చేయాలి. సో అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ బొగ్గుల పైన క్లిక్ చేస్తే మనకి టెక్స్ట్ అనేది బోల్డ్ అయిపోతుంది. ఓకే, సో ఇప్పుడు బోల్డ్ అయిపోయింది, రైట్. సో అదేవిధంగా మనం ఇప్పుడు ఎఫెక్ట్స్లోకి వెళ్ళి దీని బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఏదైతే ఉందో మనం ఈ విధంగా బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ యాడ్ చేస్తే సేమ్ సో ఎలా ఎక్కడ వెళ్ళాలి అండ్ లైక్ ఎలా వెళ్ళాలి అండ్ ఎక్కడ ఉండాలి సో ఈ విధంగా మనకి టెక్స్ట్ అనేది మనం డిజైన్ చేసుకోవచ్చు అనమాట తెలుగులో. ఓకే, సో ఇది ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను, రైట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి సో మీరు ఇమేజ్ పెట్టుకోవాలనుకుంటున్నారు ఈ థంబ్నెయిల్లో. సో అప్పుడు ఏం చేయాలంటే ఏదైతే మీ ఇమేజ్ ఉందో మీరు ఏదైతే ఫోటో దిగారో సో ఆ ఫోటో యొక్క బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి సో మనము ఈ క్యాన్వాలో అప్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓకే, సో అప్పుడు అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ ఏంటంటే మనకు అప్లోడ్ ఆప్షన్స్ ఉంది కదా, ఈ అప్లోడ్స్ ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత సో మనం ఏదైతే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసామో ఇమేజెస్ సో ఆ ఇమేజెస్ అనేవి ఇక్కడ ఉంటాయి మనకి, రైట్. సో ఆ ఇమేజెస్ని ఇక్కడ మనం అప్లోడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ప్రజెంట్ నేను ఈ ఇమేజ్ని నేను బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేశాను. సో ఆ ఇమేజ్ని ఇక్కడ నేను అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఏదైతే ఇమేజ్ ఉందో ఆ ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అప్లోడ్ చేసేసి ఇక్కడ నేను డ్రాగ్ అండ్ డ్రాప్ చేశాను. ఓకే, సో ఇప్పుడు ఆ ఇమేజ్ అనేది ఇక్కడ మనకి సెట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఈ విధంగా మనం ఆ ఇమేజ్ అనేది మనం సెట్ చేయొచ్చు. ఓకే, ఈ విధంగా ఇక్కడ ఇమేజ్ మనం సెట్ చేసేసాం, రైట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క సైజ్ కూడా మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు ఈ విధంగా, రైట్. సో నెక్స్ట్ వచ్చేసి ఎలా వెళ్ళాలి అండ్ ఎక్కడ ఉండాలి సో దీనికి ఒక క్వశ్చన్ మార్క్ యాడ్ చేయాలి మనం, రైట్. సో ఈ విధంగా క్వశ్చన్ మార్క్ యాడ్ చేసి దీని ఫాంట్ సైజ్ కూడా మనం తగ్గించుకోవచ్చు, రైట్. నెక్స్ట్ సో ఈ వీడియో తప్పక చూడండి అని చెప్పేసి అలా ఒక టెస్ట్ యాడ్ చేసుకోవాలనుకున్నప్పుడు అప్పుడు కూడా మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఈ వీడియో తప్పక చూడండి. ఓకే, సో ఈ విధంగా మనం అనేది సో ట్రాన్స్లేషన్ అనేది చేస్తూ ఉన్నాం. ఓకే, సో ఏదైతే ట్రాన్స్లేషన్ అది కాపీ చేసి డైరెక్ట్గా ఇక్కడ పేస్ట్ చేయడం ద్వారా ఆ టెక్స్ట్ అనేది ఇక్కడ మనకి పేస్ట్ అయిపోతుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు ఈ టెక్స్ట్ యొక్క కలర్ని మనం చేంజ్ చేయాలి, రైట్. సో అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ కలర్ సింబల్ ఉంది టెక్స్ట్ కలర్. సో ఇక్కడికి వెళ్ళి మనకు నచ్చిన కలర్ ఏదైతే ఉందో సో ఆ బ్యాక్గ్రౌండ్కి ఏదైతే ఆ టెక్స్ట్ కలర్ కరెక్ట్గా డిస్ప్లే అవుతుందో సో ఆ కలర్ని చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ టెక్స్ట్ పైన క్లిక్ చేసి సో ఈ టెక్స్ట్ని మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా మనం ఆ టెక్స్ట్ని మనము సెలెక్ట్ చేసుకొని దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ఏదైతే కలర్ ఉందో సో ఆ కలర్ని మనం చేయడం ద్వారా ఇప్పుడు నేను వైట్ కలర్ సెలెక్ట్ చేశాను కాబట్టి సో టెక్స్ట్ అంతా వైట్లోకి వచ్చేసింది, రైట్. సో ఇప్పుడు మనము దీనికి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి టెక్స్ట్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళి సో దీనికి మనం ఒక ఎఫెక్ట్ యాడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఓకే, సో ఈ టెక్స్ట్కి నేను ఈ ఏదైతే ఉందో సో దానికి నేను ఇప్పుడు ఈ ఎఫెక్ట్ యాడ్ చేస్తున్నాను. దానివల్ల ఏంటంటే సో ఆ ఎఫెక్ట్ యొక్క మళ్ళీ ఇక్కడ మనకు కలర్ చేంజ్ చేసుకునే అవకాశం కూడా ఉందన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే సో ఈ విధంగా మనము డిజైన్ చేసుకోవచ్చు, లైక్ మనకి ఎలా కావాలనుకుంటే అలా. ఈ విధంగా సో ఈ వీడియో తప్పక చూడండి అని చెప్పేసి మనకు నచ్చినట్టుగా మనము ఇక్కడ ఒక ఫాంట్ని మనం యాడ్ చేసాం, రైట్. నెక్స్ట్ సో ఈ వీడియోలో ఇప్పుడు ఇన్ కేస్ ఏంటంటే మనం హెలికాప్టర్ ఒకటి యాడ్ చేయాలనుకుంటున్నాం, రైట్. అప్పుడు ఏం చేయాలంటే
ఏదైతే హెలికాప్టర్ ఉందో సో ఇక్కడ మనం గూగుల్లో హెలికాప్టర్ అని టైప్ చేసి సో ఆ హెలికాప్టర్ ఇమేజ్ని మనం డౌన్లోడ్ చేసుకొని సో దాని యొక్క బ్యాక్గ్రౌండ్ అనేది మనం రిమూవ్ చేయాలి. ఓకే, సో ఇక్కడ హెలికాప్టర్ అని టైప్ చేస్తే మనకు చాలా ఇమేజెస్ వస్తాయి ఇక్కడ. సో మనకు నచ్చిన ఇమేజ్ ఏదైతే ఉందో సో ఇప్పుడు ఈ ఇమేజ్ నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, సో ఇమేజ్ నేను డౌన్లోడ్ చేసి దీని బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది రిమూవ్ చేశాను. బ్యాక్గ్రౌండ్ అనేది ఇప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి దీన్ని కాన్వాలో అప్లోడ్ చేశాను అనమాట. సో ఇక్కడ మనకు అప్లోడ్స్లోకి వెళ్తే మనకి హెలికాప్టర్ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి మనకు ఇది ఉందన్నమాట. సో దాన్ని ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తాం. ఓకే, సో డ్రాగ్ అండ్ డ్రాప్ చేయడం ద్వారా ఏంటంటే ఆ హెలికాప్టర్ ఇక్కడ వచ్చేసింది. ఇప్పుడు దీన్ని మనం పర్ఫెక్ట్గా అలైన్మెంట్ చేసుకోవాలి. ఓకే, సో ఈ విధంగా మనం పర్ఫెక్ట్గా అలైన్మెంట్ చేసుకుంటే అది మనకి కరెక్ట్గా కనబడుతుంది. రైట్, సో ఈ విధంగా సో మనకు నచ్చినట్టుగా మనకు ఎలా కావాలనుకుంటే అలా సో ఈ యొక్క బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ ఏవైతే ఉన్నాయో సో ఇవన్నిటిని కూడా మనము తయారు చేసుకోవచ్చు అనమాట. అదండి. అండ్ ఫైనల్గా ఏంటంటే సో ఇక్కడ మనకి ఇప్పుడు ఏదైనా స్పార్కిల్ యాడ్ చేయాలనుకోండి అప్పుడు కరెక్ట్గా మళ్ళీ ఎలిమెంట్స్లోకి వెళ్ళాలి. ఓకే, ఎలిమెంట్స్లోకి వెళ్ళి ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఒక స్పార్కిల్ ఉంది. రైట్, ఈ స్పార్కిల్ మనం యూజ్ చేసుకోవాలి ఇప్పుడు. బట్ ఏంటంటే ఇది మనకి పర్ఫెక్ట్గా మనకు పై లేయర్లో అంటే ఫస్ట్ లేయర్ అయితే ఉందో దాని మీద డిస్ప్లే అవుతుంది. సో ఇప్పుడు దీన్ని మనం లేయర్స్ చేంజ్ చేయాల్సి ఉంటుంది. సో అప్పుడు ఏం చేయాలంటే దీనికి రైట్ క్లిక్ ఇస్తే మనకి ఇక్కడ లేయర్స్ అనేవి కనిపిస్తాయి. ఓకే, సో ఆ లేయర్లో షో లేయర్స్ తీసుకుంటే సో షో లేయర్స్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మనకి ఎన్ని లేయర్స్ ఉన్నాయి సో ఈ యొక్క స్పార్కిల్ ఎన్నో లేయర్లు ఉందని చెప్పేసి మనకు డిస్ప్లే అవుతుంది. సో ఇప్పుడు ఈ స్పార్కిల్ మనకి బ్యాక్ వెళ్ళాలి కాబట్టి అప్పుడు ఏం చేస్తామంటే దీన్ని బ్యాక్ పంపిస్తాం ఇలా. సో బ్యాక్ పంపించిన తర్వాత చూడండి సో అది సో ఏదైతే స్పార్కిల్ ఉందో అది బ్యాక్ వెళ్ళిపోయింది. రైట్, సో ఈ విధంగా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ అనేది మనం ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఓకే, సో ఈ విధంగా మనము చాలా తక్కువ టైంలో అండ్ చాలా ఈజీగా స్మూత్గా సో విత్ ఇన్ 5 minutes మనం ఒక థంబ్నెయిల్ క్రియేట్ చేసుకోవచ్చు యూట్యూబ్కి. సో అండ్ అదేవిధంగా సో ఇది జస్ట్ ట్రయల్ ఫ్రీ ట్రయల్ వర్షన్ మాత్రమే. సో మనకి ఇక్కడ అప్గ్రేడ్ టు క్యాన్వా ప్రో అని ఉంది. సో వన్స్ మనం క్యాన్వా ప్రో అప్గ్రేడ్ అయిన తర్వాత సో లాట్ ఆఫ్ ఫీచర్స్ని అయితే మనం అన్లాక్ చేసి సో ఇంకా వండర్స్ని క్రియేట్ చేసాం అనమాట. లైక్ అమేజింగ్ యూట్యూబ్ థంబ్నెయిల్స్ కానీ అమేజింగ్ లైక్ వీడియో కంటెంట్ కానీ మనం డిజైన్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ లైక్ ఈ విధంగా మనం ఒక యూట్యూబ్ థంబ్నెయిల్ని విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో మనం కాన్వే యూజ్ చేసి సో ఇందులో ఉన్న ఫీచర్స్ని మనం యూటిలైజ్ చేసుకొని మనం అమేజింగ్ థంబ్నెయిల్స్ అయితే మనం క్రియేట్ చేయొచ్చు అనమాట. ఓకే, వీడియో నచ్చితే కనుక సో ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఆల్.